కొన్ని సందర్భాల్లో మనం ఆయా ఆర్గాన్స్ ఏదైనా ముట్టడికి తీవ్రమైన జబ్బుకు గురైనప్పుడు దాని మీద మనం లోడ్ అయ్యాం. నిజం. లోడ్ వేస్తే అది బర్డెన్ అవుతాయి. ఉదాహరణకి ఇప్పుడు మన కాలుకి ఒక దెబ్బ తగిలింది అనుకోండి. దెబ్బ తగిలిన కాళ్ళని మనం కుంటుతూనే నడుస్తాం. దాని మీద అంటుకోకుండా ఎగురుకుంటా రెండో కాలుతో నడుస్తాం, లేదా వీల్ చైర్ సంథింగ్ దాని మీద లోడ్ అయ్యాం. అలానే జాండీస్ లాంటివి వచ్చినప్పుడు లివర్కి లోడ్ కానీ అని మనం ఇస్తాం. అట్లానే గాల్బ్లాడర్లో ఏమైనా ఇష్యూస్ ఉన్నప్పుడు కానీ ఇలా దానికి లోడ్ వేయకుండా, ముఖ్యంగా కిడ్నీ ఫెయిల్ అయినప్పుడు దాన్ని లోడ్ ఇవ్వకుండా చూసుకుంటాం. కరెక్ట్. అది మనం అందరం చేసేదే. ఎవరైనా ఏ విధానాలైనా ఎవరైనా సరే ఏ ఆర్గాన్ అయితే ముట్టడిలో ఉందో ఆ ఆర్గాన్కి పని తగ్గించే విధంగా లోడ్ తగ్గిస్తాం. కానీ కొన్ని సందర్భాల్లో ఏం జరుగుతుందంటే, ఇప్పుడు ఒక 40 ఏళ్ళ పర్సన్ ఉన్నాడు, దిట్టంగా 100 కిలోలు ఉంటాడు. ఇప్పుడు అతను కిడ్నీలు పోయినాయి అనుకుందాం. కిడ్నీలు పోయింది చూసి, అంటే నేను మామూలుగా జనరల్గా చెప్తున్నాను, కిడ్నీలు పోయింది చూసి మనం ఏం చేస్తారంటే 1 లీటర్ తాగండి వాటరు, లేదా 1/2 లీటర్ తాగండి. నేను చూస్తున్నాను చాలా కేసులో 30 లీటర్ తాగండి, 1/2 లీటర్ మించి తాగద్దు. ఏంటంటే లోడ్ పడుతుంది. నిజమే, లోడ్ పడుతుందని మీరు మానేస్తే ఏం జరుగుతుంది? సింపుల్గా మీకు ఉదాహరణ చెప్తాను. మీరంతా మహేష్ బాబు అతడు సినిమా చూస్తుంటారు. క్లైమాక్స్లో లాస్ట్లో ప్రకాష్ రాజ్ది ఒక డైలాగ్ ఉంటుంది. ఆ లాస్ట్ డైలాగ్ జాగ్రత్తగా రండి. శివారెడ్డి చచ్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నిజమే, కానీ శివారెడ్డిని చంపినందుకు నువ్వు జైలుకి వెళ్తావు కదా అంటాడు. శివారెడ్డి చచ్చిపోతే నువ్వు ముఖ్యమంత్రి అవుతావు, నిజమే, కానీ శివారెడ్డిని చంపినందుకు జైలుకి వెళ్తావు కదా అంటాడు. ఇది ఎలాంటిదంటే, కిడ్నీ లోడ్ తీసుకుంటుంది, నిజమే, వాటర్ ఇస్తే, కానీ వాటర్ లేకపోతే మనిషి పోతాడుగా. ఇప్పుడు మనిషి అంతా వాటర్ కావాల్సిందే. ఇప్పుడు మనకే తెలుసు, ఏం చెబుతారే వాటర్ సరిగ్గా తాగకపోతే కిడ్నీలు పోతారే అంటాం కదా. మరి వాటర్ సరిగ్గా కిడ్నీనే కదా, శరీరం మొత్తం ఆల్మోస్ట్ 70% మనకి ఫ్లూయిడ్స్తో నడుస్తున్నప్పుడు ఆ ఫ్లూయిడ్స్కి వాటర్ పుష్కలంగా ఉంటేనే కదా మన కనీసం 2.5-3 లీటర్లన్నా లేనిదే బండి నడవదు కదా. మనం బాగా కట్ చేస్తే ఇప్పుడు శరీరం ఏమో అర్థం చేసుకుని, ఓహో వీడి లాజిక్లో కిడ్నీ లోడ్ పడుతుందన్నారు కాబట్టి వద్దన్నారు కాబట్టి మనం 1/2 లీటర్తో సర్దుకుందామని సర్దుకోలేదే. చాలా కాంప్లికేషన్లు వస్తాయి. అలా శరీరం సర్దుకోలేదు. దానికి కావాల్సిన వాటర్ రిక్వైర్మెంట్ దానికి కావాల్సిందే. మరి అలాంటప్పుడు ఎలా? ఇవ్వకపోతే లోడ్ పడుతుంది, నిజమే. ఇప్పుడు టీవీఎస్ 50 ఉంది, బాగా రిపేర్కి వచ్చింది అనుకోండి. ఒక 50 కిలోలు బరువును ఉంటే మొయ్యలేదు. మామూలుగా 100 కిలోలు మోస్తుంది. ఇప్పుడు అది ఒక 50 కిలోలు మొయ్యలేని స్టేజ్కి వచ్చింది. అప్పుడు ఏం చేయొచ్చు? మనం ఒక 100 కిలోలు తీసుకెళ్ళాలంటే 10 కిలోలు తీసుకెళ్ళండి. లోడ్ తీసుకెళ్ళి 10 కిలోలు చొప్పున 10 సార్లు తిరగండి, ఏమవుతుంది? సో అప్పుడు ఆపాల్సిన అవసరం లేదు. నేను ప్రాక్టికల్గా అనేక మంది కిడ్నీ క్రియాటిన్లు 6-7 ఉండేవి, లేదా 5 ఉండేవి, ఇట్లా ఉండే రకరకాలు ఉండేవన్నీ 1 తేటానికి, అలానే జిఎఫ్ఆర్లన్నీ అద్భుతమైన ఫలితాలు మొత్తం చూపించి కిడ్నీని అంతా మెరుగుపరచడానికి నేనేం సజెస్ట్ చేస్తానంటే, కప్పు వాటర్ తీసుకోండి ఎట్ ఏ టైం, నాట్ మోర్ దెన్ 100 ml ఎట్ ఏ టైం. ఇప్పుడు రోజంతా డివైడ్ చేసుకోండి. సుమారు మీరు ఒక 15 గంటలు మెలుకున్నారనుకోండి. సో వాటర్ మీకు ఎంత కావాలి, మీకుండే మీ వెయిట్ని బట్టి, పర్సనాలిటీని బట్టి ఒక 3 లీటర్ల 3.5 డిపెండ్స్ ఆన్ ఆ పర్సన్ బట్టి మారుతుంది. సో ఒక 3 లీటర్లు తీసుకుందాం అనుకోండి. 3 లీటర్లు 100 ml వేసుకుంటే ఎన్నిసార్లు వస్తుంది? 30 సార్లు 100 ml చొప్పున తాగాలి. సో మీరు దాన్ని ఏం చేస్తారంటే, ఆ 30 సార్లు వచ్చింది కాబట్టి ఈ కౌంట్ని 15 గంటల్లో ఎంత పీరియడ్ గ్యాప్తో మనకి ఇవ్వాలని డివైడ్ చేసుకోండి. అది నిమిషాలు వేసుకుంటే మనకి లెక్క ఈజీగా వచ్చేస్తుంది. సో ఇదిగో ఈ 30 గంటకు ఒకసారి మనం 100 ml నీళ్ళు ఇస్తున్నాం. సైంటిఫిక్గా క్యాలిక్యులేట్ చేసుకోండి. ఇలా వేసిన సందర్భంలో మీరు 1/2 లీటర్ లోడ్ ఇచ్చిన పర్సన్కి, 1.5 లీటర్ లోడ్ ఇచ్చిన పర్సన్ కంటే 1/2 లీటర్ లోడ్ వాడి కంటే కూడా 1.5 లీటర్ తీసుకున్నాడు చాలా ఈజీగా ఉంటాం, ఇమీడియట్గా ఫలితాలు రావటం, ఇదంతా కూడా మనం గమనించవచ్చు. అట్లానే కిడ్నీలు వచ్చేవాళ్ళు కూడా మెయిన్ క్రియాటిన్గా చూసుకోవాల్సింది. మీరు హిమోగ్లోబిన్ చూసుకోండి, క్రియాటిన్ కాదు. క్రియాటిన్ కంటే ముఖ్యంగా హిమోగ్లోబిన్ చూసుకోవాలి. దాంతో కాంబినేషన్ ఇది నాకు చాలా ఎక్కువ ఉందండి క్రియాటిన్, ముందు దాంతో కాంబినేషన్ హెచ్బిఓ చూసుకోండి. బ్లడ్ లేకపోతే బ్లడ్ ఎక్కించుకోండి, లేదా ములగాకు లాంటి కూరలు, ఆకుకూరలు, రక్తం పడేవన్నీ, ఐరన్ బాగా పుష్కలంగా ఉండే రిచ్ సోర్స్ చాలా ఉంటాయి సోర్సెస్ అన్ని, లేదా సప్లిమెంట్స్ కానీ ఇలాంటివన్నీ తీసుకుంటే ముందు పెంచుకోండి. చాలదనుకుంటే పెంచుకోండి. మీరు ఎప్పుడైతే హిమోగ్లోబిన్ పెరుగుతుందో ఆటోమేటిక్గా క్రియాటిన్ ఆటోమేటిక్గా చాలా వరకు సెట్ అవుతుంది. అనేక జాగ్రత్తలు తీసుకుంటా మనం చేస్తే కిడ్నీ నుంచి కూడా బయటపడటం తేలికే. ముఖ్యంగా ఎప్పుడూ ఒకటేనండి, ఏ జబ్బైనా తగ్గడానికి ముందు చేయాల్సింది ఆ జబ్బు కల్పించిన మూల కారణాన్ని తీసేయాలి. చాలామంది వస్తూ ఉంటారు, ఇప్పుడు కిడ్నీ ఫెయిల్ అని, ఇప్పుడు 2 కిడ్నీలు మార్చేశారండి, ఇది కూడా ఇన్ఫెక్షన్ వచ్చింది, ఏం చేయమంటారు అంటారు. అసలు 2 మార్చాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? నీ డబ్బులు ఉన్నాయి కదా మారుస్తున్నావు, అసలు ఎందుకు పోయింది? సార్ బీపీ షుగర్ ఉంది సార్. మరి ఆ బీపీ షుగర్ పోతేనే కదా, అసలు కిడ్నీని పోగొట్టిన బీపీ షుగరు అలాగే ఉంటే అరుగు కిడ్నీ ఎంతసేపు అవుతుందండి? 2 కాదు, మీరు 20 మార్చినా అది పోగొట్టేది అలాగే ఉంటుంది కదా.
మీరు చేయాల్సిందేంటి, మూల కారణాన్ని తీసేయాలి. సో షుగర్ బీపీ కనుక పోగొడతా సిస్టమేటిక్గా కనుక చేస్తే ఖచ్చితంగా ఏదైనా రివర్స్ అవుతుంది. రిటర్న్ లివర్కి సంబంధించి మీరు కోకోనట్ ఆయిల్ తీసుకుని అది లోడ్ పడుతుంది అనుకోవసరం లేదు. దానికి ఇవ్వాల్సిన విధంగా ఓన్లీ కొబ్బరి నూనెని 5 గ్రామ్స్ చొప్పున తగ్గించి, ఎక్కువ క్వాంటిటీ కన్నా తక్కువ ఇస్తా, ఎక్కువ సార్లు గ్యాప్లో మనం దాన్ని క్యాలిక్యులేట్ చేసుకుని కరెక్ట్గా మెజర్మెంట్ కనుక శరీరం రిక్వైర్మెంట్ ప్రకారంగా మనం ప్లాన్ చేయగలిగితే, నేను అలా లోడ్ ఇచ్చి చేసిన టెస్ట్ వల్ల అనేక ఉన్నాయి. నెల రోజుల్లో లివర్ క్యాన్సర్లో కొబ్బరి నూనె ఇచ్చి తగ్గించినాయి. అట్లానే అనేక కేసెస్ ఉన్నాయి. అట్లానే వాటర్ కూడా 4 లీటర్లు ఇచ్చి కూడా క్రియాటిన్ 4.8 నుంచి 2కి తీసుకొచ్చిన, ఏది 4 లీటర్ల వాటర్ ఇస్తా, 4 లీటర్లు వస్తాయి 10 డేస్లో తీసుకొచ్చినాయి. 10 డేస్లో అనేక టెస్ట్ మోడల్స్ ఉన్నాయి నా దగ్గర. సో బేసికల్గా లోడ్ అనేది ఏంటంటే శాస్త్రీయంగా మనం నిర్ధారించుకోవడం కోసం నేను చెప్తున్నాను. థ్యాంక్ యూ వెరీ మచ్.